వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే పేదరికానికి కొత్త కోలమనం, సంక్షేమ పథకాలకు తెల్లకాడే ప్రామాణికం, పేదలెవరూ మళ్ళీ నిర్వహించాల్సిన అవసరం లేదు, లేకపోతే కోటీశ్వరులకు దరఖాస్తు చేస్తారు సీఎం, సచివాలయ వేదిక ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలు, మేనిఫెస్టో గ్యారంటీలపై అసెంబ్లీలో చర్చిద్దామా, బీఆర్ఎస్ బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ సవాల్, కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి సీఎం ఆకర్షు, పంపు సెట్ల వల్లే సాగు పెరిగిందంటూ వితండ వాదన, అప్పు తెచ్చి ఆస్తులు సృష్టించలేదంటున్న వ్యాఖ్య, జీతాల వల్లే రైతు బంధు లేదవుతుందని వెల్లడి. ఇప్పుడు టీచర్లకు ఒక శుభవార్త, టీచర్ పోస్టులకు మరో 5,973 పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్, 11,062 పోస్టులకు మెగా డిఎస్ఏ 2-3 రోజుల్లో నోటిఫికేషన్. సింగరేణి కార్మికులకు ఒక శుభవార్త, దగ్గర 43,000 మంది సింగరేణి కార్మికులకు యూనియన్ బ్యాంక్ తోని టైప్ అయి ₹1 కోటి వరకు బీమాని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. నాడు ఫ్రీ అన్నారు, నేడు ఫీజు అడిగారు, ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తాము, ప్రజలెవరూ ఛార్జీలు చెల్లించొద్దు, ఉత్తమ్, వచ్చేది మా ప్రభుత్వమే, అప్పుడు ఎల్ఆర్ఎస్ను మేమే రద్దు చేస్తాము, మీడియాతో బట్టి విక్రమార్క సీతక్క, ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తాము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎల్ఆర్ఎస్ విషయంలో 2020 నాటికి చాలా మంది 25 లక్షల మంది ₹1000 డాక్యుమెంట్ ఫీజుతో ఎల్ఆర్ఎస్ని అప్లై చేసుకోవడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ని ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు 2024 మార్చ్ 31 వరకున ఎవరైతే 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ని అప్లై చేసుకున్నారో, ఇన్ని రోజులు పెండింగ్ పడిన ఎల్ఆర్ఎస్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్న వాళ్ళు తీసుకోవాల్సిందే. దీంతో మన రాష్ట్రానికి 20,000 కోట్ల ఆదాయం అనేది వస్తుంది. ప్రజావాణి వినిపించేందుకు వెళ్తున్న దళిత బంధు లబ్ధిదారులకు పోలీసులు ప్రతాపం, ఎక్కడికక్కడ అరెస్టులు, కాకీల తీరుపై లబ్ధిదారులు ఆగ్రహం, కలెక్టర్ ఎదుట బెటాయించిన నిరసన. కరీంనగర్ కలెక్టర్ ఎదుట నిరసన తెలుపుతున్న దళిత అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. బెంగళూరు మెట్రోలో రైతన్నకు అవమానం, మురికి దుస్తులు ధరించాలని అనుమతి నిరాకరణ. ఒక రైతు సామాన్యంగా బెంగళూరు ప్రాంతంలో మెట్రో ఎక్కడానికి వెళ్తున్నాడు. సెక్యూరిటీ అతన్ని ఆపడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న ప్యాసింజర్లు అందరూ కూడా అతన్ని ఎందుకు ఆపుతున్నారు, దానికి ఏమైనా కోడ్ ఉందా, ప్రతి ఒక్కరికి సమాన న్యాయం జరగాలని అతన్ని ఆపకుండా ఆ సెక్యూరిటీ గారిని నిలదీసి ఆ రైతుని లోపలికి తీసుకురావడం జరిగింది. సామాన్యంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించండి, ప్రశ్నించకపోతే మీరు నష్టపోతారు. ఆ రైతు ప్రశ్నించని క్రమంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రశ్నించడంతో ఆ రైతుకి మెట్రోలో ప్రయాణం అనేది దక్కింది. సో ప్రజలారా, మీరు కూడా ఎక్కడైతే ప్రశ్నిస్తారో అక్కడ విజయం అనేది దక్కుతుంది. మంకీ ఫీవర్తో కర్ణాటకలో మరొకరు మృతి. కర్ణాటకలో మంకీ ఫీవర్ అనేది చాలా వేగంగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి కూడా మృతి చెందడం జరిగింది. అంటార్టికాలో భూభాగంలో బర్డ్ ఫ్లూ తొలి కేసు. అంటార్టికాలో బర్డ్ ఫ్లూ అనేది మొదలైంది. క్రమంగా భారతదేశంలో కూడా చాలా వరకు బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా పరీక్షకు సమయానికి హాజరు కావాలి. నిమిషం లేట్ అయినా కూడా పరీక్ష కేంద్రానికి అనుమతి లేదు. కావున ప్రతి ఒక్క విద్యార్థి కూడా సమయానికి వెళ్ళాలి అని చెప్పడం జరిగింది.